సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను విచారించిన పోలీసులు ఇవాళ మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండో రోజు నమ్రతను ప్రశ్నిస్తారు. తొలి రోజు కొన్ని ప్రశ్నలకు డాక్టర్ నమ్రత సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పిల్లలను కేవలం దత్తత ఇచ్చామని నమ్రత చెప్తోంది. ఐఏఎస్ అజయ్ కల్లం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలి రోజు డాక్టర్ నమ్రత విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. గోపాలపురం పోలీసులు నమ్రతను విచారించి ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీకి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రశ్నించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఆమెకు టచ్లో ఉన్నట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నుంచి సరోగసీ ద్వారా బిడ్డను పొందిన ఓ జంట ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బిడ్డకు క్యాన్సర్ రావడంతో DNA టెస్ట్ నిర్వహించగా అసలు తమ బిడ్డే కాదని తేలడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి బేబీ సెంటర్లో భారీగా వీర్యం నిల్వలు, అండాల నిల్వలు గుర్తించారు. వాటిని భిక్షగాళ్ల నుండి, రోజువారీ కూలీల నుంచి సేకరించినట్లు నిర్ధారించారు. అంతేకాదు, బేబీ సెంటర్ పేరుతో చిన్న పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరుతో విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. మీరేం చేయలేదు మేడం, మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మీరు అదే అలిగేషన్ మాత్రమే.